పువ్వులు ఎక్కువ పూయడానికి అందరూ ఈజీగా తయారు చేసుకునేటటువంటి ఒక మంచి ఫర్టిలైజర్‌ని ఈరోజు చూపించబోతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూరల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ముందుగా మొక్కల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. ఈ వర్షాకాలంలో మనకు అతి పెద్ద సమస్య ఏంటి అంటే రూట్ రాట్ సమస్య. అదేనండి, వేరుకుళ్ళు సమస్య మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. ఉన్నట్టుండి మొక్కలు చనిపోతూ ఉంటాయి. ఎందుకు అనంటే పాట్స్‌కి డ్రైన్ హోల్స్ కరెక్ట్‌గా లేకపోవడం వల్ల. మీరు ఒక్కటైతే చెక్ చేసుకోండి. వర్షం పడ్డ తర్వాత మీరు ఒక్కసారి మిద్దె తోట పైకెళ్ళి అన్ని మొక్కల్ని చెక్ చేయండి. ఏదైనా పాట్‌లో నీళ్లు గనక నిలబడి ఉన్నట్టు మీకు అనిపిస్తే ఆ నీళ్ళని వెంటనే ఒంపేసి మీరు ఆ హోల్స్ ఏవైతే పాట్‌కి హోల్స్ ఆల్రెడీ ఉండే ఉంటాయి గదా! ఆ హోల్స్‌ని మీరు ఒకసారి కరెక్ట్ చేయండి. ఎట్లా అంటే ఒక స్క్రూ డ్రైవర్ గానీ, లేదంటే ఒక చిన్న రాడ్ లాంటిది గానీ ఏదన్నా తీసుకొని ఆ హోల్స్‌ని క్లియర్ చేయండి. ఒకసారి మీరు అట్లా క్లియర్ చేసినాక గూడా ఇంకా గూడా నీళ్లు నిలబడే ఉంటున్నాయి ఆ పాట్‌లో అంటే మాత్రం తప్పకుండా ఆ ప్లాంట్ ఏదైతే ఉంటదో ఆ పాట్‌లో అది వెంటనే మీరు రిపాటింగ్ చేయడం మంచిది. వేరే పాట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేయండి దాన్ని. ఎందుకంటే రూట్ రాట్ వచ్చే సమస్య ఉంటది. వేరు కుళ్ళు రావచ్చు. మరి మొక్క తొందరగా చనిపోతది. ఆ విధంగా నీళ్లు స్టాగ్నెంట్‌గా ఉండిపోయినాయి అనుకోండి పాట్‌ల, మరి తొందరగా మొక్క డ్యామేజ్ అయిపోయి చనిపోతది. చాలామందికి డౌట్ ఉంటుంది. వర్షం నీళ్లు కంటిన్యూయస్‌గా పడడం వల్ల మొక్కలేమైనా పాడైపోతాయా అని. అట్లేముండదండి. డ్రైన్ హోల్స్ కరెక్ట్‌గా ఉంటే మీరు కంటిన్యూయస్‌గా వర్షంలో పెట్టడం వల్ల మొక్కకి ఎటువంటి ప్రాబ్లమ్ రాదు. ఇంకా వర్షం మన మొక్కల పైన పడడం వల్ల న్యాచురల్ నైట్రోజన్ మొక్కకు అందుతది. అందుకే వర్షాకాలంలో మొక్కలు చాలా పచ్చగా మరి బుషీగా ఎదుగుతూ ఉంటాయి. చూస్తున్నారు గదా! మా గార్డెన్‌లో ఎంత గ్రీనరీ ఉందో. మరి 1 మంత్ బ్యాక్ అయితే ఇలా లేదు. ఈరోజు ఫర్టిలైజర్ ఇప్పుడు చూద్దామండి. ఒక 10 లీటర్ల బకెట్ తీసుకొని, ఆ బకెట్ నిండా గూడా నీళ్లు తీసుకుంటాను చూడండి. ట్యాప్ ఆన్ చేసేసినాను. దానిలోకి ఆనియన్ పీల్స్ ఇవి నేను ఆనియన్స్ అమ్ముతారు గదా షాపు, వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుంటాను. వాళ్ళకి చెప్తే నా కోసం తీసి పెడతారు వాళ్ళు. నేను ఎలాగానే కవర్ ఇచ్చేస్తారు. ఆ కవర్‌ని నేను తెచ్చుకొని ఈ విధంగా అయితే నా మొక్కలకిస్తాను. ఈ ఫర్టిలైజర్‌లో మన మొక్కలకి కావాల్సినటువంటి పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఇంకా గూడా మంచి న్యూట్రియంట్స్ ఉంటాయండి మన మొక్కలకి కావాల్సినవి. ఈ ఫర్టిలైజర్‌ని నేను ఒక 3 రోజుల పాటు పక్కన పెట్టినాను. అయితే మనకు ఒకవేళ వర్షం వస్తుంది, ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇయ్యలేము ఈ టైంలో అంటే ఒక వారం రోజుల పాటు గూడా పక్కన పెట్టొచ్చండి. ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఇక్కడ నేను ఈ ఫర్టిలైజర్‌ని 1:4 రేషియో తీసుకుంటున్నాను. అంటే ఒక్క లీటర్ ఫర్టిలైజర్‌కి 4 లీటర్ల నీళ్లు. ఈ విధంగా డైల్యూట్ చేసి మన మొక్కలకివ్వాలి. అయితే గుర్తుంచుకోండి, గులాబీ మొక్కలకిచ్చేటప్పుడు ఈ ఆనియన్ పీల్స్ ఏవి గూడా పాట్‌లో మట్టిలో గాని పడకుండగా చూసుకోండి. జస్ట్ వాటర్ మాత్రం ఇస్తే సరిపోతుంది. అయితే మిగతా మొక్కల కంటే మనం పీల్స్‌తో సహా ఇచ్చేయొచ్చు. అంటే కూరగాయల మొక్కలకి గానీ, పండ్ల మొక్కలకి గానీ, మిగతా ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటాయి. ఇప్పుడు మందార మొక్కలు, మల్లె మొక్కలు ఇట్లాంటి వాటికి ఆనియన్ పీల్స్ పడ్డా ఏం పర్వాలేదు. ఈ ఫర్టిలైజర్‌ని మనం వారానికొకసారి మన మొక్కలకివ్వొచ్చండి. అయితే ఇప్పుడు వర్షాకాలంలో మనకు ఎక్కువ వర్షాలు పడుతూనే ఉంటాయి గదా! కంటిన్యూయస్‌గా. ఆ గ్యాప్‌లో ఏదైతే మనకు ఒక 2 డేస్ అయితే పడకుండా ఉంటదో వర్షం, అప్పుడు ఆ టైంలో అప్పుడు మన మొక్కలకి అవసరం అయితేనే, మీరు అవసరం లేకుండగా ఆల్రెడీ వర్షం పడి తడిగా ఉన్న పాట్స్ మీద ఫర్టిలైజర్ ఇవ్వకండి. జస్ట్ మీకు మొక్కకు అవసరము అన్నప్పుడు నార్మల్ నీళ్ళు ఇవ్వకుండా మీరు తప్పకుండా ఇట్లా మనం చేసుకున్నటువంటి ఈ ఫర్టిలైజర్‌నయితే ఇవ్వండి ఆ టైము. మంచిగా పూలైతే బాగా పూస్తాయండి. జస్ట్ ఆనియన్ పీల్సే గదా! వీటితోని ఏం ఎఫెక్టివ్‌గా ఉంటది ఫర్టిలైజర్ అని మీరు అస్సలు అనుకోవద్దు. ఇదైతే చాలా చాలా మ్యాజిక్ చేస్తదండి మన గార్డెన్‌లో. తరచుగా మీరు రెగ్యులర్‌గా ఈ ఫర్టిలైజర్‌ని ఇస్తూ ఉండండి. మంచి రిజల్ట్ తీసుకోండి గార్డెన్‌లో. ఇక్కడ చూడండి, నేనిక్కడ నా రోజ్ మొక్కలకిస్తున్నాను. తర్వాత మందార మొక్కలకిస్తున్నాను. వీటికిచ్చేటప్పుడు కొంచెం పీల్స్ పడినా పర్వాలేదని చెప్పినాను గదా! గులాబీ మొక్కలకిచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. 1, 2 ఏమైనా పీల్స్ పడ్డా తీసేయండి. ఎందుకంటే గులాబీ మొక్కలు సెన్సిటివ్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం గదా! మరి ఫంగస్ వచ్చే అవకాశం చాలా ఉంటది. ఇక్కడ ఈ డబుల్ కలర్ షేడ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి. ఇది చాలా పాత మొక్క. మళ్ళీ అసలు ఎండాకాలం అయితే పోయిందనుకున్నాను. మంచిగా వర్షం పడే వరకల్లా అయితే మంచిగా చిగుర్లొచ్చేసి చక్కగా ఫ్లవర్స్ గూడా వస్తున్నాయండి. చాలా బావుంటది కలరు.
ఇక్కడ నేను ఈ పూల మొక్కలకే కాకుండా కాయగూర మొక్కలకి కూడా ఇచ్చి చూపిస్తున్నాను చూడండి. ఇది నా వంకాయ ప్లాంట్ ఫస్ట్ వంకాయలండి ఇవి 2 కూడా. ఈ ప్లాంట్‌కి కూడా నేను ఇస్తున్నాను. అన్ని రకాల కూరగాయల మొక్కలకి ఇవ్వొచ్చండి. అదేవిధంగా పండ్ల మొక్కలకి కూడా ఇవ్వచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.